అమ్మాయిలు అదర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. త్రిష ఆల్రౌండ్ జోరు. అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడాలపై చైనాలపై సుంకాల కోట. రెండు పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10%. అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వు. ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షీన్బాంగ్. డబ్ల్యూటీఓలో తేల్చుకుంటామన్న బీజింగ్. మొలకల చెరువు నుంచి అండమాన్ టమాటాల ఎగుమతులతో లాభాలు. రైతు ఖర్చు లేకుండా కోతలు. విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం అనుకూలం. క్షేత్రస్థాయిలో విమాన సంస్థ అధ్యయనం. నెల్లూరు జిల్లాలోనూ పరిశీలన. ప్రాథమికంగా గుర్తించిన జలమార్గాలు. విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం. విశాఖ, కాకినాడ, కాకినాడ, విజయవాడ, కాకినాడ, విశాఖ, విజయవాడ, విశాఖ, శ్రీశైలం. విశాఖ ప్రస్తుతానికి విశాఖ నుంచి కాకినాడ, అక్కడి నుండి విజయవాడ నుంచి శ్రీశైలం మార్గంగా నిర్మించాలని దీనికి కొంత ఆదరణ ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మొరాయించిన ఎన్వీఎస్-2 ఉపగ్రహం. పనిచేయని ఇంజన్తో నిర్దేశిత కక్షలోకి చేరని శాటిలైట్. 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. తెలంగాణ 9, ఏపీ 12వ స్థానంలో. దేశంలోనే బియ్యం వినియోగం ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. తొలి 3 స్థానాల్లో మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాల్లో బియ్యం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రజలు నెలకు కనీసం కేజీ బియ్యం కూడా ఉపయోగించడం లేదు. ఏపీలో కిలో బియ్యానికి సగటు రూ. 29. తెలంగాణలో రూ. 30 ఖర్చు చేస్తున్నట్టు నివేదిక ద్వారా వెల్లడి. తీర ప్రాంతాలకు తీరని ముప్పు. పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రచురణ ప్రకారం 1950 నుంచి 2020 మధ్య హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. 2020 నుంచి 2100 నడుమ అది 1.7 నుంచి 3.8 డిగ్రీల సెల్సియస్ చేరుకోవచ్చని అంచనా. తాత్కాలిక పనులు. భద్రత లేని బతుకులు. డిజిటల్ వేదికల ద్వారా వినియోగదారులకు ఆహార పదార్థాలు, ఔషధాలు, వస్తువులు తెచ్చి ఇచ్చేవారు, రవాణా సేవలు అందించేవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇస్తామని కేంద్ర తాజా బడ్జెట్లో వెల్లడించింది. ఆ కార్మికులకు పీఎంజీవై కింద ఆరోగ్య సేవలు అందిస్తామని ప్రకటించింది. గిగ్ వర్కర్ల సంక్షేమం దిశగా సర్కారీ చర్యల్లో తొలి అడుగులు ఇవి. కర్ణాటక, రాజస్థాన్లో మాత్రం గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రతా నియమావళిని అమలు చేస్తున్నారు. 1968లో వ్యవసాయంలో న్యాయబద్ధ విధానాల చట్టం తీసుకొచ్చారు. పంటలను రైతులు వ్యక్తిగతంగా పండిస్తారు కాబట్టి వారికి సమిష్టిగా బేరమాడే శక్తి ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వారు సహకార పద్ధతిలో ముందుకెళ్లాలి. అమెరికాలో 1968 నాటి చట్టం అందుకు వీలు కల్పించింది. దాని కింద టమాటా, బాదం తదితర పంటల రైతులు మార్కెట్లో మంచి ధరల కోసం గట్టిగా బేరమాడడానికి వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో కాంపిటిటివ్ కమిషన్ పూర్తిగా వ్యవసాయ మార్కెట్ల కోసం ప్రత్యేక డైరెక్టర్ను నియమిస్తుంది. రైతుల తరపున బేరసారాల మండళ్లకు డైరెక్టర్ అండగా ఉంటారు. పంటలను అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి వారిని కాపాడతారు. భారత్ కూడా ధరల నష్టదాయక పరిస్థితి నుంచి రైతులను రక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవాలి. దేశంలో ప్రతి పంచాయతీలో దాదాపు 8 గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాతి స్థానం కేరళ. కేరళతో పోలిస్తే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు 8 గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో 4వ వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 640 గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనేది గత ఏడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాల ఉద్యమ పితామహుడు పి.ఎం. పనిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19న అక్కడ రీడింగ్ డేగా జరుపుతుంటారు. చదవడాన్ని, చదివే వాతావరణాన్ని మలయాళీలు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు.